స్పర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దుర్యోధనుడు అంటున్నట్టు ఇక్కడ ఇదేమిటి? ఆ మాట అనగా నిశ్చేష్టుడయ్యాడు యుధిష్ఠిరుడు. దుర్యోధనుడు అన్నాడు, ఆ ప్రశ్న అక్కడ అడగడం కాదు, సభకొస్తే ఇక్కడ చెప్తారని చెప్పు. యుధిష్ఠిరుడు ఇక్కడ చెప్తాడు సమాధానం. కానీ అక్కడ యుధిష్ఠిరుని అడగమనే పంపింది ఆమె. యుధిష్ఠిరుని అడుగుతున్నాడు, దుర్యోధనుడు కలగజేసుకున్నాడు. ఈ సమాధానం ఇక్కడి నుంచి రాదు, ఆమెను ఇక్కడికి రమ్మను, సభా మధ్యంలో చెప్తాడు యుధిష్ఠిరుడు. రమ్మను అంటే మళ్ళీ వెళ్ళి అమ్మా నిన్ను పిలుస్తున్నారు అన్నాడు ప్రాతికామి. అంటే ఒక మాట చెప్పాడు, కౌరవులకు వినాశకాలం దాపురించింది కనుక నిన్ను సభకి రమ్మంటున్నారమ్మా అన్నాడు. ఉన్నమాట చెప్పాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పాడో. నువ్వు కానీ అక్కడికి వస్తే సుయోధనుడికి ఇంకా ఐశ్వర్యము ఉండదు, వాడి వర్గానికి బలము ఉండదు, ఇందులో సందేహం లేదు. వాళ్ళు అక్కడికి రమ్మంటున్నారమ్మా అన్నాడు. అయితే విధి ఇలా నిర్ణయించిందని నాకు అర్థమవుతుంది. సుఖము దుఃఖం అనేది పెద్దవారికైనా చిన్నవారికైనా జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కాలము దాటలేనిది. అయితే నేను ఒక ధర్మం గురించి ఆలోచిస్తున్నాను సుమా, సుఖదుఖాల గురించి కాదు. ఇక్కడ ధర్మబద్ధమైన ఒక మాటను, అతడు ఓడి నన్నోడేడా లేక నన్ను ఓడిన తర్వాత అతడు ఓడేడా, ఇది విషయం నాకు స్పష్టముగా అక్కడున్న ధర్మవేత్తలని అడిగి నాకు చెప్పమను, వాళ్ళు ఏది చెప్తే అది నేను గ్రహిస్తాను అని ఎప్పుడైతే మళ్ళీ పంపించింది ప్రతికామిని. ప్రాతికామి తిరిగి వచ్చి యుధిష్ఠిరుని దగ్గరుంటూ సభలో అదే చెప్పేట. చెప్పగానే దుర్యోధనుడు అడగడమేమిటయ్యా లాక్కురా అన్నట్టండి ఇక్కడ. కానీ ప్రాతికామి దుర్యోధనుడి వైపు తిరగకుండా పాండవుల వైపే అంటున్నాడు. ఏం చెప్పంటారు సమాధానం అని అడుగుతున్నాడండి. ఇది విని వెంటనే దుశ్శాసనుడికి చెప్తున్నాడు, లాభం లేదు, నువ్వు వెళ్ళక్కడికి. ప్రాతికామి భీముడికి భయపడుతున్నాడు. ఇక్కడ ఆమెను తీసుకురా, నువ్వు వెళ్ళి తీసుకురా. పైగా ఆమె చెప్తే రజస్వలను ఏకవస్త్రని ఎలా ఉన్నా సరే తీసుకురా ఇక్కడికి అని చెప్తే అప్పుడు దుశ్శాసనుడు బయలుదేరాడు. బయలుదేరి చెప్తున్నాడు, ఇదిగో ఇందాక వచ్చిన వాడు మా సేవకుడు ప్రాతికామి, వాడు మందమతి గనక భీముడిని చూసి భయపడ్డాడు గనక నువ్వు పంపించి వేశావు. జూదంలో నిన్ను మేము గెలుచుకున్నాం, నువ్వు వచ్చి దుర్యోధనుడిని చూడు, మా కౌరవుల్ని సేవించు, ఇప్పుడు నువ్వు మాకు దాసివి, సభలోకి రా అన్నాడు. వెంటనే ఆమె తన ముఖాన్ని తుడుచుకుంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ అంటోందిట, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని. ఆమె వెనక్కి వెళ్ళబోతూ ఉండగా జుట్టు పట్టుకున్నట్టండి. జుట్టు పట్టుకుని లాగాడు. ఇక్కడ ఎలాంటి జుట్టును పట్టుకున్నాడయ్యా అంటే ఇక్కడ వ్యాసదేవుడు వర్ణిస్తున్నాడు, ఏ రాజసూయావబృధే జలేన మహాకృతౌ మంత్రపూతేన సిక్తాః తే పాండవానాం పరిభూర్య వీర్యం బలాత్ ప్రమృష్ట్రాత్ ధృతరాష్ట్రపుత్రాత్ ధృతరాష్ట్రజేనా. ధృతరాష్ట్రపుత్రుడైన దుశ్శాసనుడి చేత ఆమె జుట్టు లాగబడింది. ఎలాంటి కేశములయ్యా అంటే పవిత్రమైన రాజసూయ యాగంలో అవభృత స్నాన వేళ మంత్రపూత జలముతో తడిసిన జుట్టుని బట్టి లాగట్టి. ఇక్కడ ఆమె పవిత్రత ఇక్కడ చూపిస్తున్నారు. దీర్ఘకేశీని అయినటువంటి ఆ ద్రౌపది జుట్టుని పట్టుకుని లాగి సభలోకి తెస్తూ ఉంటే ఆమె అంటోంది కృష్యమాన. ఆమె లాగబడుతూ అంటోందిట, రజస్వలాస్మి ఏకంచ వాసో మమ మందబుద్ధే. నేను రజస్వలుగా ఉన్నాను, ఏకవస్త్రగా ఉన్నాను, సభాం నేతుం నార్ఘసి మా మనార్య. ఇటువంటి నన్ను దుర్మార్గుడివైన నువ్వు సభలోకి తీసుకువెళ్ళరాదు అని అంటూ ఉంటే ఏకాంబరావా అథవా వివస్త్ర, నువ్వు ఏకవస్త్రవైనా వివస్త్రవైనా సరే సభలోకి తీసుకొస్తానండి. దుర్మార్గం చూడండి ఎలా ఉన్నదో. సభలోకి ఈడ్చి తీసుకొచ్చాడు. దుఃఖితురాలి పడింది, లేచి నిలబడింది. ఎందరు చూస్తున్నారే, ఏ ఒక్కరూ ధర్మాన్ని చెప్పరా. నేను ఇక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుని ఏమీ అనను అన్నది. ఇదండి జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. యుధిష్ఠిరుడు పరిస్థితి అర్థం చేసుకుంది. యుధిష్ఠిరుడు మౌనమేమిటో ఆ తల్లికి తెలుసు. ఆ మాటకి ఈమంటున్న ఒక మాటను వింటున్నవాడు కూడా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు వింటున్నా వినకపోయినా ఈ మాట చాలా గొప్ప మాట. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపి లక్ష్య వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం నగుణాన్ విసృజ్య. గొప్పగా చెప్తోంది. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా. ధర్మసుతుడు ఎల్లవేళలా ధర్మము నుండుండే మహాత్ముడు, అందులో సందేహం లేదు. పైగా ధర్మము యొక్క సూక్ష్మము తెలిసిన నిపుణుడు. పైపైన చూస్తే ఇద్దరు చేసిన ధర్మమా అధర్మం అనే చర్చ మనకొస్తుంది. ఇద్దరు ధర్మ సూక్ష్మము తెలిసిన వారిలో నేర్పరి యుధిష్ఠిరుడు. నా భర్తలో
పరమాణువంత దోషాన్ని కూడా నేను ఎంచను, అతడి గుణాన్ని నేను చెప్తాను. ఎంత మహాపతివ్రతో దీన్ని బట్టి చూడండి. ఇక్కడ నా భర్తలోని గుణాల్ని తప్ప పరమాణు రూపంలో ఉన్న దోషాన్ని కూడా నేను చెప్పను. ఇప్పుడు నన్ను వీళ్ళు కురులు పట్టి లాగడం అనేటువంటిది ఎటువంటి పని, ఇది కూడని పని కదా అని చెప్తుంటే దుశ్శాసనుడు వికటాట్టహాసం చేసి దాసి దాసి అని పలుమార్లు అంటూ ఉన్నాడు. ఆ సమయంలో మొత్తం నలుగురు తప్ప అందరికీ కళ్ళనీళ్ళు వచ్చి తలలు దించుకున్నట్టండి వాడు చేసినటువంటి పనికి. ఆ నలుగురు ఎవరయ్యా అంటే కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు మాత్రమే. అప్పుడు కళ్ళ నీళ్లతో ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, ఈ కృపాచార్యుడు ధర్మమెత్తలే, వీళ్ళ శక్తి క్షీణించిందా అన్నది. ఇక్కడ ఒక్కరు ధర్మము చెప్పరేమి. ఇతనే ఓడితే తిరిగి నన్ను పణం పెట్టడానికి ఓడిన వాడికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు నాకు తెలియాలి. ముందు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ముందు భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా తెలియండి. చాలామంది భీష్ముడు మాట్లాడలేదని, భీష్ముడు ఏం మాట్లాడాడో మనం జాగ్రత్తగా వినలేదు. అక్కడ ధర్మరాజు ఎలా మౌనం వహించాడో భీష్ముడి మాట ఆ మౌనానికి వ్యాఖ్యానం, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ నిజానికి ధర్మం ఇది అధర్మం నిర్ణయించలేని ఒకానొక చిక్కు సమస్య అది. ఆ చిక్కు ఏమిటో భీష్ముడు చెప్తున్నాడు. నా ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం. ఈ శ్లోకములు దురదృష్టవశాత్తు మనకు ఆ తెలుగు భారతంలోకి దిగలేదు. కొన్ని భావాలు మాత్రం వచ్చాయి కానీ సంపూర్ణంగా రాలేదు. ఇక్కడ మహాత్ముడిని భీష్ముడు చెప్తున్నాడు, ధర్మము యొక్క సూక్ష్మము చాలా ఉన్నదమ్మా. సూక్ష్మమైన ధర్మం ఇక్కడ ఉంది గనక ఇది విశ్లేషించి చెప్పడానికి సాధ్యం కావట్లేదు. శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ అస్యామశక్త ఫణితుం పరస్వం స్త్రియాశ్చ భర్తుర్య శతాం సమీక్ష. ఈ మాట చెప్పేటప్పుడు ఎప్పుడైనా స్త్రీ భర్తకు చెందిన సంపదే అంతే. అంటే భర్తకి లోబడే ఉండాలి, అది సహజం. ఎందుకంటే భర్తకి సంపద, భర్త సంపద భార్యయే, ఇందులో సందేహం లేదు. పైగా కూర్చున్నవాడు సామాన్యుడు అనుకున్నావా? ఎవడు? యుధిష్ఠిరుడు. చజేత సర్వాం పృథివీ సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమథో నజహ్యాత్. సర్వ సంపదలతో ఉన్న భూమినైనా విడిచిపెడతాడు కానీ ధర్మాన్ని విడిచిపెట్టడు యుధిష్ఠిరుడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఎందుకు అర్థం చేసుకో. ఉక్తిం జితోస్మీతి చ పాండవేనా తస్మాన్ నశక్నోమి వివేక్తుమే తత్. ఈ మాట ఎలా అంటున్నాడంటే, నేను ఓడేను అన్నాడే తప్ప నేను నువ్వు కలిసి ఓడేను నిన్ను కలుపుకోలేదు అతడు. జితోస్మి అన్నాడు. జితోస్మి అని భర్త నేను ఓడిపోయాను అంటే భర్త ఓడిపోతే భర్త యొక్క సంపదైన భార్య ఓడినట్లా? ఈ మాట చూడండి. మరి భార్య కూడా ఓడిపోయినట్లే అయితే మళ్ళీ శకుని నీ భార్య ఉంది కదా పణం పెట్టని అంటాడా? ఇది ఆలోచించవలసింది. ఎలాంటి ఆలోచన చూడండి ఇక్కడ. మళ్ళీ అలాగ అన్నాడు అంటే అది తెలిసి కూడా ధర్మరాజు పణం పెట్టాడు అంటే ఇప్పుడు ఏమిటంటాం దీనికి? ఇక్కడ అంటే శకుని ప్రేరణ వల్ల అలా చెప్పాడు. ఇది విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు భీష్ముడి యొక్క మాటలో. అందుకే ఇప్పుడు ఎటూ నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈమె దాసిగా ఉన్నది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాతైనా చితోస్మి అన్న తర్వాత మళ్ళీ పణం పెట్టడానికి అసలు ప్రేరణ శకునే ఇచ్చాడు. ఆ శకుని ఏం చేస్తున్నాడు, వంచన చేస్తున్నాడు ఆలోచించకుండా అంగీకరించాడు ధర్మరాజు. ఇప్పుడు ఏమంటాం? జూతమే కావచ్చు కానీ మాట దానికి కట్టుబడే కదా ఇంతవరకు ఆట సాగింది. ఇప్పుడు ఏమి చేస్తాను దీనికి? ఇలాంటి స్థితిలో ఎవరండి ఏ సమాధానం చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? భగవంతుడే చెప్పగలడు. చెప్తాడు, చూద్దాం ఎలా చెప్తాడో. ఈ సన్నివేశం జాగ్రత్తగా చూడవలసింది ఇక్కడ. తస్మాన్ నశక్నోమి వివేక్తుమేతత్ జూతే ద్వితీయశకునిర్నరేషు కుంతీసుతస్తేన విసృష్టకామః నమన్యతే తాం నికృతిం యుధిష్ఠిరస్తస్మాన్నతే ప్రశ్నమిమం బ్రవీ. పైగా వంచనతో ఆడుతున్నాడు శకుని అన్నప్పుడు తెలుసుకుని ధర్మరాజు ఆ పందానికి అంగీకరించాడు. ఇది కూడా తెలుసుకో. ఈ మాట చెప్పిన తర్వాత దుఃఖితురాలైనటువంటి ఆమె మరొకసారి బలవంతంగా అతడి చేత లాగబడినప్పుడు ఎవరు రక్ష అనే స్థితిలో ఉన్నది. ఆ సమయంలో జుట్టు లాగుతూ ఉంటే ఉడికిపోయినవాడు భీముడండి అని ఒక గొప్ప మాట ఇక్కడ అంటాడు. తర్వాత వికర్ణుడు వస్తాడు. ఏమిటంటే, భీమసేన అర్జునుడు భీముని యొక్క ఉద్ధృతిని చూసి కొంచెం తగ్గమని చెప్తే అప్పుడు భీముడు అంటున్నాడు, క్షాత్రధర్మాన్ని అన్నగారిని గౌరవిస్తూ నేను ఉంటున్నానే కానీ ఇప్పుడు కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు. ఒక్కసారి సహదేవ అగ్ని తీసుకురా. ఈ శ్లోకానికి ఒక విశేషమైన వ్యాఖ్యానం ఉన్నది. అస్యాకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాచ్యతే బాహూతే సంప్రదక్షామి సహదేవ అగ్నిమానయ. నేను క్షాత్రధర్మానుగుణంగా ఉన్నాను గనక ఏమి చెయ్యలేకపోతున్నాను కానీ లేకపోతేనా అగ్నితో ఆ రెండు చేతులు తగలబెట్టేవాణ్ణి. దీన్ని నిజానికి ప్రతి అనువాదకుడు ఏం రాశాడంటే, యుధిష్ఠిరుని రెండు చేతులు తగలబెడతాను
లేకపోయి ఉంటే అని ఈ మాటనే చాలామంది రాశారు. కానీ ఇక్కడ యుధిష్ఠిరుని చేతులు తగలబెడతాను అనలేదండి. అలా మాట అన్నాడు భీముడు. దీనికి సరియైన వ్యాఖ్యానం నీలకంఠ దీక్షితులు వారు ఒక్కరే రాశారు భారతంలో. అది తెలుసుకోవాలి. ఇంకా ఏ అనువాద భారతాల్లోనూ కూడా యుధిష్ఠిరుని చేతులు తగలబెడతాను భీమసేనుడు అన్నట్టే రాశారు. అంటే యుధిష్ఠిరుడు దోషం చేశాడని భీమసేనుడు కోపం వచ్చినట్టే. కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతున్న అంశం ఏమిటి అంటే తే అనే మాటకి గొప్ప మాట చెప్పారు ఇక్కడ అనువాదిస్తూ వ్యాఖ్యానిస్తూ నీలకంఠ దీక్షితులు. తే అంటే నీ సమక్షములో ఇక్కడ ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే బాహుపరాక్రమం ఉండి కూడా అడ్డుకోలేని చేతులు ఎందుకయ్యా తగలబడిపోని, అందుకే సహదేవ అగ్ని తీసుకురా, ఈ ధర్మరాజు సమక్షంలో నా చేతులు తగలబెట్టుకుంటానన్నాడు భీమసేనుడు. అంతేగాని అన్న చేతులు తగలబెడతాననలేదు. ఇది తెలుసుకోవాలని ఇక్కడ ఎంత మర్యాదలు, ఎంత అద్భుతం, ఎంత ఉక్రోషం ఉన్నా జాగ్రత్తగా చెప్తాడు. పైగా అసలు ఈ జూదానికి ఎందుకు వచ్చి ఇలా ఆడేవుని అంటాడు ధర్మరాజుని. అంటే అక్కడ సమాధానం అర్జునుడు చెప్తాడు. ధర్మరాజు చేసింది పూర్తిగా న్యాయమే సుమా, ఇందులో సందేహమేం లేదు. ఎందుకంటే రాజు అయిన వాడు సాటి రాజు జూతానికి వచ్చినప్పుడు వెళ్తాడు, ఆడతాడు. అలా వచ్చాడే తప్ప ఈ వంచన గురించి అతనికి తెలియదు గనక అన్నని ఏమీ అనవద్దు అని హెచ్చరిస్తాడు. అప్పుడు వికర్ణుడు లేచి అడుగుతాడు, మీరెవరు యాజ్ఞసేని అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేదేమి? ఇంతమంది పెద్దలున్నారే, ఇప్పుడు అతడు ఓడిపోతే ఈమెను తిరిగి పణం పెట్టడానికి అర్హత ఎక్కడుంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం అలాగే ఉంది, మీరెవరు చెప్పలేదేమి? నేను ఇది అంగీకరించిన సుమ. పైగా జూదగాళ్ళని రెచ్చగొడుతూ ఉంటే ఎన్ని పణాలైనా పెడుతూ ఉంటారు ఇక్కడ. అలా రెచ్చగొట్టాడు శకుని, రెచ్చగొట్టబడ్డాడు యుధిష్ఠిరుడు. దానితో ఈ విధంగా జరిగింది. తగని పని సుమ అంటే ఒకవేళ ఈమెను పణం పెట్టకపోయిన మా దాసేనయ్యా అని అడిగిన వెంటనే వికర్ణుడు అన్నాడు, ఈమె కేవలం ధర్మరాజు సొత్తే కాదు కదా, మిగిలిన నలుగురు అంగీకరించారా అని. అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, వాళ్ళు అంగీకరించేది ఏమిటయ్యా, వాళ్ళు దాసులయ్యేరెప్పుడో దాసుడి సంపద కూడా తమ సొత్తే అవుతుంది కదా అని. కర్ణ నీకు మర్యాదలు తెలియవు, చెప్తున్నాను విను. ఒకడిని మనం ఓడించిన తర్వాత దాసుడు అయ్యాక వాడేదైనా సంపాదిస్తే మనకు అవుతుందే కానీ దాసుడు కాకపూర్వం వాడి సంపదలు మనవి కావు, వాడు ఒడ్డితేనే తప్ప అన్నాడు వికర్ణుడు. ఎంత అద్భుతమైన సంభాషణ జరుగుతుంది చూడండి ఇక్కడ. ఈ సంభాషణ చూస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావయ్యా, ఈమెను మేము ఇక్కడ అవమానించామంటావా? ఆ మాట అతన్ని చెప్పమను కూడదు అని యుధిష్ఠిరుడు. అతను ఎందుకు మౌనం వహించాడు అనుకున్నావు? ఈమె దాసిగా రావడంలో అతను పణం పెట్టి ఓడిపోయాడు గనక. ఏమి ఆమెను పణం పెడతాను అన్నప్పుడు అడ్డుకున్నాడా? అంతేకాదు పైగా నువ్వేమన్నావు ఏకవస్త్ర వివస్త్ర ఇవన్నీ ఎవరికి జరుగుతాయంటే ఎవరు పతివ్రతలై ఉంటారో వాళ్ళకయ్యా. కానీ అనేకులకు భార్య అయిన ఆమెకి ఇది వర్తించదు. ఈమె బంధకి అంటే 5 పతులతో ఉన్నటువంటి బంధకి ఈమె కనుక ఈమె ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా సరే సభలోకి ఈడ్చుకు రావాలని నా అభిప్రాయం అన్నట్ట కర్ణుడు అంటూ దుశ్శాసన సుబాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక. ఈ వికర్ణుడున్నాడే దుశ్శాసన, వీడు పనికి మాలినవాడు సుమా. వీడు మనలో ఉంటూ మనకే అగ్ని పుట్టించేవాడు. వీడు ఎలాంటిదంటే అరణిలో పుట్టిన అగ్ని అరణ్యే దహించినట్టు మనలో పుట్టినవాడు మనకే నాశనం చేస్తున్నాడు. చూడు వీడు ఒంట్లో పుట్టిన రోగం ఒంటిని నాశనం చేస్తుందట. మనకు రోగంలో పుట్టాడు వీడు వికర్ణుడు. మనవాడి మనకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. పైగా సుబాలోయం మూర్ఖుడితడు, బుద్ధి వికసించలేదు. దుశ్శాసన సందేహం లేకుండా నేను ఒక మాట చెప్తున్నాను చూడు. పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహరా. పాండవుల వస్త్రాలను వదిలేస్తారు, ద్రౌపది వస్త్రాన్ని తీసేయి అన్నట్టండి. అంటే ద్రౌపది వస్త్రాలను అపహరించమని చెప్పినది ఎవరు? కర్ణుడు. తెలుసుకోండి, ఒక్క పాపం చాలండి వాడిని సర్వనాశనం చేయడానికి. వాడు సూర్యపుత్రుడు, దానకర్ణుడు ఎన్నుంటే ఏమీ, నిండు సభలో మహాపతివ్రతను అవమానించడానికి అసలు కారకుడు కర్ణుడు. తెలుసుకోండి, ఒక్కడి చాలు వాడిని సర్వనాశనం చేయడానికి, కృష్ణుడు గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా కర్ణుడి మీద సానుభూతి చూపించిన వాళ్ళు స్త్రీ మీద గౌరవం లేని వాళ్ళే. తెలుసుకోండి ఇక్కడ. అందుకు కర్ణుడికి ఒక్క పాపం చాలు వాడు చేసిన పుణ్యములన్నీ దగ్ధం కావడానికి. కర్ణుడే ప్రేరణ. నిజానికి దుర్యోధనుడికి ఎప్పుడు కూడా బుద్ధి కలగలేదని ఇందాక ఉపోద్ఘాతం చెప్పాం. జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే జుట్టు పట్టికి లాగ్గానే మహాకోపం వచ్చింది భీముడికి. ఆ కోపంతో అంటున్నాడు, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైర రక్తోగ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదింతునుగ్రాకృతి. ఇక్కడ ఇంతమంది పెద్దలు చూస్తూ ఉండగా ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్ దుశ్శాసనం వీడిని లోక భీకరలీలన్ వధించి. నన్నయ్య గారి పద్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో.
అద్భుతంగా చెప్తున్నాడు. వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతును గ్రాకృతి. ఈ రాజులందరూ చూస్తూ ఉండగా వక్షస్థలం ఛేదించి దుశ్శాసనుడు గుండె నెత్తురు తాగుతానని చెప్పాడు. ప్రతిజ్ఞ పట్టాడు ఇక్కడ భీముడు. ఈ విధంగా ప్రతిజ్ఞ పట్టిన తర్వాత ఇంకా వికర్ణుడు మాటలు వినలేదు. అమ్మని జుట్టు పట్టి లాగుతున్నారు. ఆ వస్త్రాపహరణం మొదలుపెట్టారు. ఇక్కడ వెంటనే ఆ తల్లి చూసింది, ఎవరిప్పుడు దిక్కు? పెద్దలందరూ నోరు మూశారు. తనవారు అనుకున్నవారు ధర్మాధర్మ మీమాంసలో పడ్డారు. ఆ సమయంలో ఆ తల్లి ఒక్కసారిగా ఇలాంటప్పుడు ధర్మానికి రక్ష ఎవరూ పట్టించుకోకున్నా నీ వాళ్ళనేవారు కూడా తేల్చలేని పరిస్థితుల్లో నీవాడై ఆదుకునేవాడు ఒక్కడేనయ్యా. ఆకృష్యమానే వసనే ద్రౌపద్యా చింతితో హరిహి గోవిందా ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియా కౌరవై పరిభూతామాం కిన్న జానాసి కేశవ. కౌరవుల చేత అవమానింపబడుతున్న నన్ను ఓ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీజన ప్రియా తెలుసుకోలేదా? హే నాథ, హే రమానాథ, ప్రజానాథ్ ఆర్తినాశన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన. కౌరవులని భయంకరమైన సముద్రంలో మునిగిపోతున్న నన్ను రక్షించవయ్యా కృష్ణ. కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే అవసీదతి. కురు సభ మధ్యంలో అవమానింపబడుతున్న నన్ను రక్షించవయ్యా కృష్ణ అని పరమాత్మని శరణు వేడుతుంటే యాజ్ఞచేన్యా వచశ్రుత్వా కృష్ణో గహ్వరితో భవత్ త్యక్త్వా శయ్యాసనాం పద్మాం కృపాళు కృపయాభ్యగాత్. అక్కడ తన శయ్యపై ద్వారకలో నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా తన శయ్య నుంచి లేచి ఇక్కడ గొప్ప మాట చూడండి. ద్వారకానాథ అన్నదిట మొట్టమొదట. కృష్ణ పరమాత్మ రాలే. విశ్వాత్మన్ విశ్వభావన అని చివరి మాట. హోయ్ విశ్వవ్యాపక అన్నదిట. ద్వారకలో ఉంటే ద్వారకలోనే ఉన్నాడు ఆ విశ్వవ్యాపకుడు. కానీ విశ్వవ్యాపకుడిని గుర్తించగానే ద్వారకలో ఉన్న పరమాత్మ ఒక్కసారి లేచి చూసేటండి. అక్కడ చూస్తే ఇక్కడ కనబడింది. వెంటనే అనుగ్రహించి కృష్ణంచ విష్ణుంచ హరిన్నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని తతస్తు ధర్మోంతరితో మహాత్మా సమావృణోద్వై వివిధై సువస్త్రై. అద్భుతమైన మాట అంటున్నారు వ్యాసదేవుడు ఇక్కడ. కృష్ణుని విష్ణుని హరిని శరణు వేడినటువంటి యాజ్ఞసేని పలుకు విని ఆ పరమాత్మ ధర్మోంతరితో మహాత్మా, ధర్మమును అంతరముగా కలిగిన మహాత్ముడు వివిధములైన వస్త్రములు ఇచ్చట. అకృష్యమానే వసనే ద్రౌపద్యాస్తు విశాంపతే తద్రూపమపరం వస్త్రం ప్రాదురాసీదనేకశః. మునుపు వస్త్రం ఎలా ఉందో అలాంటి వస్త్రములు వివిధ వర్ణములతో వస్తున్నాయి. నానా రాగ విరాగాని వసనాన్యధవై ప్రభో ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్. గొప్ప మాట చెప్పండి ఇక్కడ. ఇన్ని వస్త్రములు వేల కొలది ఎందువల్ల ద్రౌపదికి వచ్చేయి? కృష్ణుడి దయండి. ధర్మస్య పరిపాలనాత్. గొప్ప మాట ఇక్కడ. ధర్మమును రక్షించడం వల్ల అన్నాడు. ఈ మాట చాలా చిత్రం. అంటే ధర్మాన్ని రక్షించడానికే బద్ధకంకరుడైన కృష్ణ పరమాత్మ ధర్మరక్షణకై పనిచేశాడు. ఒకటి, ద్రౌపది తన ధర్మాన్ని తాను రక్షించింది గనక కాపాడేట. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ధర్మోంతరితో ఇంత సభలో ధర్మమునందున్నాడు నా పతి అని చెప్పింది. ఒక్క నింద కూడా చేయలేదు. అదొక ధర్మం. అంతేకాదు ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తుంది. ధర్మస్పృహ. ఆమెకున్న ధర్మస్పృహకి సంతోషించి ధర్మ పరిపాలన వల్ల ఆమె ధర్మమునే ఆమెకు వస్త్రములుగా చేసి పరమాత్మ అనుగ్రహించాడు. ధర్మాంతరితో ధర్మో రక్షితి రక్షిత అంటే భగవత్ శరణాగతి నిజమే. భగవంతుణ్ణి శరణు వేడితే నీ ధర్మంతో నిన్ను రక్షిస్తాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. అద్భుతమైన భావం ఇందులో దాగి ఉన్నది. తదద్భుత తమంలోకే వీక్ష సర్వే మహీధృత. ఒక్కసారి అది చూసినటువంటి మొత్తం రాజులు ఆశ్చర్యచకితులైపోయారు. ధృతరాష్ట్రుడు ఏం జరిగింది అడుగుతున్నట్ట. జరిగింది వివరిస్తున్నారు. యదాతు వాససాం రాశి సభా మధ్యే సమాచిత. మొత్తం వస్త్రముల రాశి పడింది సభా మధ్యంలో. తతో దుశ్శాసన శ్రాంత వీడిత సముపావిశత్. దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుపడి నేల కూలబడ్డాడు. అమ్మ రక్షింపబడింది. రక్షించిన కృష్ణ పరమాత్మకు మనం నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ ఎంత అద్భుతమైన సన్నివేశంలో ఇక్కడ ద్రౌపదీదేవి ధర్మనిష్ట, పరమాత్మ యొక్క అనుగ్రహం మనం తెలుసుకున్నాం. మిగిలిన సన్నివేశాన్ని రేపు తెలుసుకుందాం. నిన్నటి రోజున సభాపర్వంలో ప్రధానమైనటువంటి ఘట్టం ద్యూతం జరుగుతున్నటువంటి సభలో అమ్మ ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు అవమానించిన వైనం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి విధానం, ఈ రెండూ తెలియజేసుకున్నాం. ఆమె యొక్క ధర్మాన్ని చూసి సంతోషించిన కృష్ణ పరమాత్మ ఆ ధర్మము ద్వారానే ఆమెను రక్షించాడు. అది వస్త్రరూపముగా ఆ తల్లిని కాపాడింది. అటు తర్వాత
డస్సిపై పడిపోయాడు అక్కడ దుశ్శాసనుడు. ఆ సమయంలో మొత్తం అంత వేదనాభరితంగా ఉన్నది అక్కడ పరిస్థితి. అప్పుడు సర్వధర్మవేత్త అయిన విదురుడు 2 చేతులు పైకెత్తి సభాసదులను ఉద్దేశించి గొప్ప మాట అంటున్నాడు. ఇప్పుడు ద్రౌపది ప్రశ్న వేసినది, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఒక్కరు లేరా ఈ సభలో? ఇతడు ముందు తానోడి నన్ను ఓడేడా, నన్ను ఓడి తానోడేడా, దీనికి సమాధానం చెప్పాలి అని అడుగుతున్నది. ఆ ప్రశ్నను ఏ ఒక్కరూ విచారించడం లేదే. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ధర్మహాని కలుగుతుంది సుమా. పైగా సమాధానం చెప్పేటప్పుడు ధర్మ విషయంలో నా వాళ్ళు అనే భావం లేకుండా సత్యాన్ని సత్యంగా చెప్పగలిగే వాళ్ళే నిజానికి ధర్మానికి సమాధానం చెప్పేవాళ్ళు అవుతారు. పైగా సభలో ధర్మము తెలిసి కూడా ఎవడైతే సమాధానం చెప్పడో అతడు అసత్య ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాడు. అంటే అద్భుతమైన 2 మాటలు చెప్తున్నాడు విదురుడు ఇక్కడ. యో హి ప్రశ్నం నవిబ్రూయాత్ ధర్మదర్శి సభాంగతః అనృతేయా ఫలావాప్తి తస్యాసోర్ధం సమస్నుతే య పునర్వితదం బ్రూయాత్ ధర్మదర్శి సభాంగతః అనృతస్య ఫలం కృష్ణం సంప్రాప్నోతి ఇది నిశ్చయః. ధర్మజ్ఞుడై ఉంటూ సభలో ఉన్నటువంటి వాడు ప్రశ్నకి సమాధానం ఇవ్వకపోతే అసత్యంలో సగం ఫలితాన్ని పొందుతాట. అసత్య ఫలితం దుఃఖమే, మహాపాపమది. పైగా ధర్మజ్ఞుడై సభలో నిలిచి సత్యం చెప్పకపోతే వచ్చే దోషం అది. అతడు తప్పుడు సమాధానంగాని చెప్పినట్లయితే అసత్యం యొక్క పూర్ణ ఫలితాన్ని పొందుతాడు. మొత్తానికి ఇక్కడ ఉన్నవారు సమాధానం చెప్పకపోతే దోషము అని గట్టిగా చెప్తూ ఒక ఇతివృత్తాన్ని ఇక్కడ విదురుడు చెప్తాడు. ఇలాంటి ఇతివృత్తాలు ఎన్ని మనం భారతంలో తీసుకున్నా అవి ఒక అద్భుతమైన కథల సంపుటి అవుతుందండి. ఇక్కడ ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం కూడా చెప్తూ, ప్రహ్లాదు నిష్పక్షపాతంగా తన పుత్రుడు అని కూడా చూడకుండా సత్యాన్ని ఏ విధంగా చెప్పాడని అంశాన్ని చెప్తూ, ఎవరైనా సరే ధర్మ నిర్ణయం చేసినప్పుడు నాది నా వాళ్ళు అనే మోహం లేకుండా ధర్మ నిర్ణయం చేయాలనే అంశాన్ని విదురుడు ఇక్కడ నొక్కి చెప్తాడు. ఇలాంటివి అనేకం భారతంలో మనకు కనబడుతుంటాయి. ఇది ఈ సన్నివేశం దగ్గర మిగిలిన ఒక్కసారి స్మరించుకోవాలి మనం. ఇతివృత్తాలు కాదు, ఇతివృత్తాల్లో చెప్పిన ఆంతర్యం. ఎందుకంటే ఒక ధర్మాన్ని చెప్పినప్పుడు ఒక శాస్త్రవాక్యాన్ని చెప్పడం ఒకటి, ఆ వాక్యానికి ఉదాహరణ రూపంగా గతంలో మహాత్ముల వద్ద జరిగిన ఒకానొక చరిత్రని చెప్పడం ఒకటి. ఇలాగ వ్యాసుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు మహాభారతంలో. ఒక్కొక్క ఇతివృత్తం ద్వారా తాను చెప్పిన సత్యము అది ఆచరణ యోగ్యమే, పూర్వీకులు మహాత్ములు ఇలా ఆచరించారని చెప్పడానికి ఒక్కొక్క ఇతివృత్తం. అలా ప్రతి వృత్తాంతం కూడా ఒకానొక ప్రమాణాన్ని మనకు చెప్తున్నది. ధర్మం చెప్పేటప్పుడు పద్ధతి ఇది. కేవలం ధర్మవాక్యాలు బోధిస్తే చాలదండి, ఆ వాక్యాలను అమలుపరిచి దాని యొక్క సత్యాన్ని జయాన్ని రుజువు చేసిన మహాత్ముల్ని చూపించాలి. ఇది వ్యాసుడు భారతంలో చూపించిన సమస్త ఉపాఖ్యానాల వృత్తాంతాల యొక్క ప్రయోజనం. ఈ కోణంలో మిగిలిన వృత్తాంతాలని ఎవరికి వారు అధ్యయనం చేసుకోవచ్చు. మొత్తానికి అప్పుడు ద్రౌపది ఈ విధంగా దీనురాలై ఉండగా విదురుడు ఈ మాట చెప్తే ఒక్కరు సమాధానం చెప్పలేదు. అప్పుడు కర్ణుడు గట్టిగా మాట్లాడుతూ దుశ్శాసనుడితో అంటున్నాడు, ఈ ద్రౌపది మనకు దాసి, ఈమెను ఇంటికి నడిపించు, మన ఇంటికి నడిపించు అని గట్టిగా అంటూ ఉంటే దుశ్శాసనుడు గట్టిగా లాగేట. ఆ లాగినప్పుడు క్రింద పడిపోయింది ద్రౌపది. ఆ పడిన పరిస్థితిలో సా తేన చ సమాధూత దుఃఖేన చ తపస్విని, ఈ వాక్యం ఇక్కడ అద్భుతంగా ప్రయోగించాడు. మహాతపస్విని, తపస్వధర్మవర్తిత్వం అని భారతమే చెప్తోంది ఇక్కడ. ఆమె అన్ని విధాలా ఉత్తమమైన స్త్రీకి ఉచితమైనటువంటి ధర్మమునందు ఉంది గనక మహాతపస్విని. ఆ తపస్విని పతిత విలలాపేదం సభాయామథదోచిత, మొత్తం ఆ సభలను ఉద్దేశించి దుఃఖంతో అంటుంది ఆ తల్లి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఇంతవరకు నేను ఏ రాజుల్ని చూడలేదు. స్వయంవర సభలో రంగస్థలం వద్ద వచ్చిన రాజుల్ని చూసిన తర్వాత ఇంతవరకు నేను ఎవరికి కంటా పడలేదు. అటువంటిది ఈ సభలోకి ఇలా రావలసి వచ్చింది. అంతేకాదు రాజభవనంలో నన్ను గాలి కూడా తాకలేదే. నన్ను గాలి తాకినా సహించలేని పాండవులు ఇప్పుడు దురాత్ముడు తాకి జుట్టు ఈడ్చి వస్త్రం లాగుతూ ఉన్నా సహిస్తూ ఉన్నారు. పైగా కురువంశానికి కోడలినై, కోడలోనగా పుత్రి సమానం అయినటువంటి నేను ఈ కురువంశ సభలో ఇలాగా అవమానానికి లోనయ్యానంటే ఇది కాల వైపరీత్యము. పైగా ధర్మ్యాం స్త్రియం సభాం పూర్వే ననయంతీతి నశ్రుతం స నష్ట కౌరవేయేషు పూర్వో ధర్మ సనాతన. ముఖ్యమైన కొన్ని శ్లోకములు మనం ఉటంకించుకుంటున్నాం ఇక్కడ. ధర్మపరాయణురాలైనటువంటి స్త్రీని ఎప్పుడూ ఎవరు సభలోకి తీసుకురాలేదు. అలాంటిది ఎప్పుడు నహ శృతం న, మాచే ఎప్పుడు అలాంటి ఇతివృత్తం వినబడలేదు. ఇప్పుడు ఇది జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ కౌరవేయులు సనాతన ధర్మాన్ని తప్పారు. ఇప్పుడు ధర్మపరాయణురాలని ఇలా సభలోకి ఈడ్చి తీసుకురావడం అనేది సనాతన ధర్మానికి విరుద్ధం. ధర్మ విరుద్ధమైతే ఫలితం అనుభవించక తప్పదు.
అప్పుడు సమాధానం చెప్తున్నాడు భీష్ముడు. ఎందుకంటే విదురుడు ఒక మాట అన్నాడుగా, సమాధానం చెప్పకపోతే దోషమని. భీష్ముడు వారు సమాధానం విదురుడు చెప్పిన మాటను అనుసరించి అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఓ కురువంశస్థులారా, నేను ఓడిపోయానో ఓడిపోలేదో మీరే చెప్పండి అని అడిగితే భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఇది రెండో మారు మాట్లాడుతున్నాడు. నిన్న మాటను మనం చాలా విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నాం. ఇక్కడ భీష్ముడి మాటలు జాగ్రత్తగా చూడాలి. నిజానికి ఇది అటు ఇటు తేల్చలేని మాట అండి. మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పట్లేదు, కానీ ఆ చిక్కేమిటో నేను అన్నీ చెప్పుకున్నాం. పోనీ ఓడిపోయినటువంటి ధర్మరాజు తిరిగి పణం పెట్టడానికి వీల్లేదు అన్నప్పుడు పణం ధర్మరాజు పట్లే శకుని అన్నాడు. శకుని అంటే అన్నాడు, కానీ నేను అంగీకరించాడు. అదొకటి ఉన్నది. ఇన్ని విషయాల్లో ఇది ఏ విధంగా తేల్చి చెప్తారు? ఈ పరిస్థితి చాలా క్లిష్టమైన సమస్య. అయితే ఏదేమైనప్పటికీ కూడా కులస్త్రీని సభలో అవమానించడం మాత్రం క్షమించరాని దోషమే. దాని ఫలితం అనుభవించక తప్పదు. అది లభిస్తున్నది ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ మరొకటి తెలుసుకోవాల్సిందంటే ధర్మరాజు అక్కడ కూర్చున్న పరిస్థితిలో ఒక జూత వ్యసనపరుడుగా కూర్చోలేదు. ఒక ధార్మికుడుగానే కూర్చున్నాడు. జూతం ఆడుతున్నాడు. జూతం ఆడుతున్నప్పుడు కలిగే మానసిక భావాలు అతడిలోనే కలిగే. కానీ ఇక్కడ పాచికలు వేసినది మాత్రం ధర్మరాజు కాదు. ఒక్క పాచిక కూడా ధర్మరాజు వేయలేదండి. వేసినదంతా శకునే తెలుసుకోవాలి. దీన్ని బట్టి వాడి చేతులు ఉన్నాయి. వాడు చెప్తున్నాడు, ఈయన లెక్క చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో మాయా విద్య ఉన్నది. ఇది వంచన విద్య అని అనేక చోట్ల ప్రస్తావించబడుతున్నది. వంచన శిల్పి అతడు. అందుకు ఆ వంచనతోనే పాచికలన్నీ వేసినవాడు అతడు. ఓడిపోయినవాడు ధర్మరాజు. అంతేకాని ధర్మరాజు పాచిక తీసుకువెయ్యలేదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒకానొక అంశం. దీన్ని బట్టి ఎవడి చేతిలో పాచికలు పూర్తిగా హస్తగతమై ఉన్నాయో వాడు చేసినటువంటి ఒకానొక క్రీడ ఇది. ఎప్పుడైతే ఇప్పుడు భీష్ముడు మాట్లాడుతున్న మాట చాలా విశేషంగా ఉన్నాయి. ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి. ఇక్కడ భీష్ముడు నిజానికి గోడ మీద పిల్లివాటంగా మాట్లాడే అనడానికి లేదండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతున్నాడు. లోకేన శక్యతే జ్ఞాతుమపి విజ్ఞైర్మహాత్మభి. పైగా అన్నీ తెలిసిన విజ్ఞులైన మహాత్ములు కూడా నిర్ణయించలేని విధంగా ఒక్కొక్కప్పుడు ధర్మ సంకటం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు, ఒక్కొక్క సమయంలో ఎవడు బలవంతుడో వాడు మాట్లాడింది ధర్మం అవుతుంటుంది. ఆ బలవంతుడి చేతిలో ఈ ధర్మం దెబ్బతిని అది ధర్మంగా చలామణి కూడా అవుతూ ఉంటుంది. నీ ప్రశ్న అత్యంత దురవగాహంగా ఉన్న సుమా. ధర్మ నిర్ణయ కార్యం చాలా విశేషమైనది. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మాత్రం ఒక మాట చెప్తున్నాను. నూనమంతః కులస్యాయం భవితా నచిరాదివ తథాహి కురవ సర్వే లోభమోహ పరాయణా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి మాత్రం ఫలితం చెప్తున్నాను. మొత్తం కౌరవ వంశమంతా కూడాను నాశనమవుతున్నది. అది దీని యొక్క ఫలితం. ఎందుకంటే లోభంతో మోహంతో కౌరవులు చేస్తున్నటువంటి దుష్టకార్యానికి ఫలితం వంశనాశనమే. ఇప్పుడు దీన్ని వివరించడం అత్యంత కష్టం గనక, పైగా నువ్వు పాండవ ధర్మపత్నివి. పాండవులు ఉత్తమ వంశ సంజాతులు. వారు ఎటువంటి వారు అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సధర్మో ధర్మవేలాయాం భవత్యభిగతపరః న వివేక్తుంచతే పృష్టమిమం శక్నోమి నిశ్చయాత్. ఎట్టి పరిస్థితుల్లోని ధర్మాన్ని తప్పని వారు పాండవులు. పైగా నువ్వు కూడా ఇంత కష్టకాలంలో కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నావు. సర్వసమర్థులైన వారు కూడా మౌనం వహించారు అంటే ధర్మ మీమాంస చేత వాళ్ళు మౌనం వహించారు. అదే పరాక్రమంగాను చూపిస్తే ఎవరైనా నిలుస్తారా? ఇక్కడ పాండవులు లేచి పరాక్రమం చూపిస్తే పరాక్రమవంతులు సమర్థులైన పాండవులు కూడా మౌనం వహించారు. నువ్వు కూడా ఇది ధర్మమా, ఏది ధర్మమని అడుగుతున్నావు. ఈ చెప్పడంలో ఉద్దేశం, తల్లి నువ్వు కానీ ఆగ్రహించి చూసావా వీళ్ళలో ఒక్కడు మిగలడు. వాళ్ళు పరాక్రమించారా? ఎవరూ మిగలరు. మీరు ఉభయులు కూడా, అంటే పతులైన 5గురు పత్నివైన నువ్వు కూడా ధర్మాన్ని అంటిపెట్టుకుని మాట్లాడుతున్నారే, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షించుగాక అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ. యత్ కృచ్ఛ్రమపి సంప్రాప్త ధర్మమేవ అన్వవేక్షసే. చూడు, ఒక్కొక్కరు తలలు వాల్చి శూన్య శరీరాల వలె కూర్చుని ఉన్నారు పాండవులు. ఈ విషయంలో నిజానికి ఓడిపోయావా లేదా అనేది చెప్పదగిన వాడు ధర్మరాజు మాత్రమే అన్నాడు ఇక్కడ. ధర్మరాజు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని అటు చూపించాడు. అప్పుడు దుర్యోధనుడు గట్టిగా నవ్వి ఒక మాట అన్నాడు. ద్రౌపది, నీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు చెప్పాలి. వాళ్ళని సమాధానం ఇవ్వమను. పైగా నిన్ను పణంగా పెట్టే అధికారం ధర్మరాజుకు లేదని ఈ నలుగురిలో ఎవరైనా చెప్తే చూస్తానన్నాడు. నిజానికి వాళ్ళు కూడా చెప్పలేదండి. అధికారం లేదని ఎలా చెప్తారు? ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మరాజు పతి అయినప్పుడు భాగంగా ఈమెకు కూడా భాగం ఉన్నది గనక అధికారం లేదు అనలేడు ఏ ఒక్కరూ కూడా. అందుకు వాళ్ళని చెప్పమను. లేదా ధర్మరాజు నిన్ను పణం పెట్టడానికి అధికారం తనకు లేదని ఆయన్ననమను. కుర్వంతు సర్వే చానృతం ధర్మరాజం పాంచాలిత్వం మోక్షసే దాసభావాత్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ధర్మరాజు అబద్ధమాడాడు, తప్పు మాట్లాడాడని
వాళ్ళ తమ్ముళ్ళైనా అతడైనా చెప్తే మొత్తం అందరినీ దాస్యం నుంచి విడిచిపెడతానన్నట్టండి. ఇక్కడ ఎవరు చెప్పగలరు ధర్మరాజు అబద్ధమాడాడని? ఎక్కడ ధర్మరాజులో వెతికిన అధర్మం కనబడట్లేదు. ఈ ప్రశ్నకు అదే చాలా క్లిష్టమైనటువంటి యద్దేశ గురురస్మాకం. అప్పుడు భీముడు మాట్లాడుతున్నాడు చాలా విశేషంగా. యద్దేశ గురురస్మాకం ధర్మరాజో మహామనాహ స ప్రభుస్యాత్ కులస్యాస్యానవయం మర్షయేమహి. అతడు మాకు గురువు, ధర్మరాజు మా గురువు, పైగా మాకు ప్రభువు, మా అందరికి అతడు రక్షకుడు. అలాంటి ఆ మహానుభావుని మేము మా సర్వస్వంగా భావిస్తున్నాం. పైగా ఈశోనః పుణ్య తపసాం ప్రాణానాపి ఈశ్వర. అతడు మా తపస్సులకు ప్రాణాలకు ప్రభువు అతడు. అలాంటి ఆయన ముందు మమ్మల్ని ఓడేడు గనక మేము అస్వతంత్రులం అయ్యాం గనక ఇలా నిలబడగలమే కానీ లేకపోతే ఇక్కడ దుశ్శాసనుడి నేలపై నిలవగలిగేవాడే కాడు అన్నట్ట గట్టిగా. అంటే ఇక్కడ భీముడాడిన మాట కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ అంటే తాము కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నాం, పరాక్రమం చూపించకుండా. ఎలాగైతే భీముడు ఆ కట్టుబడి ఉన్నాడో అదే కట్టుబడితో ఉన్నాడు ధర్మరాజు కూడా. ఆ తర్వాత కర్ణుడు చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిన్న మన వస్త్రాపరణం చూసడానికి ప్రేరణ కూడా కర్ణుడే. ఇప్పుడు మరొక ఘోర కృత్యానికి ప్రేరకుడవుతున్నాడు. ఇక్కడ ఒకటి, దాసుని భార్య మీద, అతడి సంపదల మీద, అన్నిటి మీద కూడా దాసుని యజమానికి అధికారాలు ఉంటాయి గనక నీపై కూడా మాకే అధికారం ఉన్నది. అంతేకాదు, ఒక పని చేయి, నీకు ఎలాగో 5 భర్తలు అన్నావు, ఇప్పుడు ఇక్కడ కౌరవుల్లో ఎవరినో ఒకరిని భర్తగా ఎన్నుకో. అన్యం వృణీష్వ పతిమాశు భావిని యస్మాత్ దాస్యన్ లభసే దేవనేన. ఎలాంటి వాడిని భర్తగా ఎన్నుకోవాలంటే మళ్ళీ జూదం ద్వారా నువ్వు దాసీవయ్యే పరిస్థితి ఎవడి వల్ల రాదో అలాంటి వాడిని ఎంచుకో. పైగా దాసీకి కొంత స్వేచ్ఛ ఉంటుంది సుమా. అందుకు కొన్ని సమయాల్లో దాస్యత్వం మంచిది. స్వేచ్ఛతో ఎవరినైనా ఎంచుకోవచ్చు ఆమె. పైగా ఓడిపోయారు గనక ఇంకా వీరికి నీపై భర్తృత్వం కూడా లేదు. ఇక్కడ పరాక్రమము, పౌరుషము, పరమార్థమని యుధిష్ఠిరునికి తెలియట్లేదు. అందుకే ఇక్కడ నిన్ను పణం పెట్టి జోదమాడాడు అని ఎవరినైనా ఎంచుకో అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే భీముడికి మహాకోపం వచ్చినా నిగ్రహించుకుని ధర్మరాజుతో అంటున్నట్ట, ఆ సూతపుత్రుడు కర్ణుడు ఇంత కోపంగా మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాని ధర్మానికి కట్టుబడి. కానీ నువ్వు అలా పణం పెట్టకుండా ఉండి ఉంటే ఈ కష్టం మాకొచ్చేదా అని ఆర్తితో భీమసేనుడు ఒక మాట అన్నాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు అక్కడ కూర్చుని, ఇప్పుడు ధర్మరాజా నువ్వు సమాధానం చెప్పాలి, నకుల సహదేవులు అందరూ నీ శాసనంలో ఉన్నారు గనక నువ్వే సమాధానం చెప్తూ అంటూ ఎవరినైనా వరించు అని ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో అక్కడ దుర్యోధనుడు ఒక్కసారి తన వస్త్రాన్ని పైకి ఎత్తి తొడ చూపిస్తున్నట్టండి. అక్కడికి వచ్చి కూర్చో అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఆ తొడ చూపిస్తూ భయంకరంగా వ్యవహరిస్తున్నటువంటి దుర్యోధనుని చూసి ఒక్కసారి అంతవరకు ఒకానొక ఆర్తితో ధర్మరాజుతో మాట్లాడుతున్న భీముడు మహోగ్రుడయ్యట. తరుణి ఏవురు కంటే ఒక్కరుడు భర్త ఎగట లగ్గు జూదంబున నాలినోటువడని వానిగా తగు భర్తను బడయుమింక అనుచు రాధేయుడు ఉల్లసమాడేనంత. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట అన్నాడో ఇక్కడ దుర్యోధని ప్రవర్తనని వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. అమ్ముదితన్ విభీత హరినాక్షి కలాప విభాసి కేశ భారమ్మున ఒప్పుదా అని తన రమ్య పృథూర తలంబు నెక్కగా రమ్మని సన్నసేసే ధృతరాష్ట్ర సుతాగ్రజుడప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కుర్రంగ మృగేంద్రుడు భీముడల్కథోన్. దూరం నుంచి చూసిన భీముడు ఒక్కసారి మహోగ్రంగా ముందుకు వచ్చి అంటున్నాడు, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున ఉండగ బిల్చిన యుద్ధురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాపి ఘాత భగ్నోరు తరోరు చేసేద సుయోధను ఉగ్రరణాంగణంబునన్. గట్టి ప్రతిజ్ఞ పట్టాడండి. ఇక్కడ మనం గమనించవలసింది, నిన్న దుశ్శాసనుడు గుండె చీల్చి నెత్తురు తాగుతానన్న ప్రతిజ్ఞ, పైగా ఇప్పుడు దుర్యోధనుడు తొడపగలగడతాననే ప్రతిజ్ఞ, పైగా తలని కాళ్ళతో తంతాను కూడా ప్రతిజ్ఞ చేస్తాడండి. ఇక్కడ నిజం యుద్ధంలో తలని కాళ్ళతో తనడం అనేది విధి కాదు, కానీ ప్రతిజ్ఞకి అది విధి అవుతుంది. అంత గట్టిగా అక్కడ ప్రతిజ్ఞ చేసి భీమసేన స్తమాలోక్య నేత్రే ఉత్ఫాల్యలోహితే పితృభిః సహసాలోక్యం మస్మగచ్చేద్ బృకోదరం యజ్జేత మూర్రుం గదయా నభిన్యాంతే మహాహవే. ఈ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ తొడను బద్దలు చేయకపోతే ఈ భీముడు పితరులతో కలిసి పుణ్యలోకాలకు దూరం అవుతాడు అని ప్రతిజ్ఞ పట్టాడు. ఇక్కడ
అంత భీషణమైన ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశాడో అది చూసి విదురుడు ఒక్కసారి సభలో లేచాడు. ఎందుకంటే ఆ భీముని ప్రతిజ్ఞ ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసు. విదురుడు లాంటి వాళ్ళు ఒకవైపు ఒక పక్షం వైపు ఉండరండి, వాళ్ళు ఎప్పుడు ధర్మపక్షమే ఉంటారు. అందుకు మొత్తం కురువంశం నాశనం కాకుండా ఉండడానికి విదురుడు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదండి. ఇక్కడ మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, సభలో ఇంత పెద్దవాళ్ళు ఉండి కూడా ఏం మాట్లాడలేదేమని. ఏం మాట్లాడకపోండి, విదురుడు ఎంత గొంతు చిచ్చు కరిచాడు. విదురుడు పెద్దవాడు కాడా? భీష్మాదులు ఆ సమయంలో ధర్మాన్ని ఎలా చెప్పాలో అలాగ చెప్పి భీష్ముడు ఆగాడు, ద్రోణుడు మౌనం వహించాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటి అంటే, విదురుడు అంత మాట్లాడితే దొరికిన మర్యాద ఏమిటి అది చూశారు. అలాగే ఇక్కడ ఇంకెవరు మాట్లాడినా అలాంటి మర్యాదే వాళ్ళకి దుర్యోధనాదుల వల్ల జరుగుతుంది. పైగా దుర్యోధనుడు అంత వదరబోతుతనం చూపిస్తున్నప్పటికీ ధృతరాష్ట్రుడు మౌనం వహించడమే పెద్ద అవమానం. ఇది ఇక్కడ ధృతరాష్ట్రుడు అవమానించినట్లే ఇన్ని పరిస్థితులు. పైగా ఇక్కడ మరొక్క అంశం, ఇది నిజానికి అరణ్య పర్వంలో దీని యొక్క రహస్యం ఛేదింపబడుతుందండి. ఇక్కడ అనేక అసురాంశలు దుర్యోధనాదులను ఆశ్రయించి ఉన్నాయి అని మనకి అరణ్య పర్వంలో కనబడుతుంది. ఆ సన్నివేశం అక్కడ చూద్దాం. కానీ అక్కడ తెలుసుకోవాల్సింది, అసురాంశలు రెండు రకాలుగా ఉన్నాయట. కొందరు అసురాంశలతో పుట్టారు, కొందరిని అసురాంశలు ఆవేశించాయి అన్నాడు. ఇక్కడ ఎవరెవరి యందు అసురాంశలు ఆవేశించాయో అక్కడ సాక్షాత్తు పాతాళానికి దుర్యోధన్ని సూక్ష్మ శరీరం తీసుకువెళ్ళిన అసురులే చెప్తారండి. అందుకే భారతం చదివేటప్పుడు కొన్ని సన్నివేశాలతో ఈ సన్నివేశాన్ని కలుపుకోవాలి, అప్పుడు కొన్ని సమాధానాలు లభిస్తాయి. అక్కడ చెప్తూ భీష్మద్రోణ కృపాచార్యాదుల్ని కూడా అసురాంశలు ఆవేశించి ఉన్నాయంటాడు ఇక్కడ. అంటే కొందరిలో ప్రవేశించే, కొందరిలో ఆవేశించే రెండు విశేషాలే. అంటే వాళ్ళు జన్మతః అసురాంశలు కల వాళ్ళు కొందరైతే, వాళ్ళు దేవతా స్వరూపులైనప్పటికీ కూడా ఆ సమయంలో అసుర బుద్ధులు ఆక్రమిస్తాయి. ఎప్పుడైతే అసురత్వం బుద్ధిని ఆక్రమించిందో వాళ్ళకు కూడా ఒక గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది, గొంతు విప్పలేని పరిస్థితి, సత్యాన్ని చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటివి అందుకే భీష్మాదుల విషయంలో ఎటువంటి ధర్మ విషయంలో శంకించిన అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడడానికి కారణం ఒకానొక అసురు శక్తులు. ఎందుకంటే ఆ తల్లిని అంత అవమానిస్తేనే వాళ్ళకి అంత నాశనం జరుగుతుంది, అంత నాశనం జరిగితేనే భూభారం తీరుతుంది. ఇది ఒక ప్రణాళిక, దానికోసమే అవతరించినటువంటి సన్నివేశాలు కదా ఇవన్నీ కూడా. ఇది ఒకదానికొకటి అన్వయించుకోవాలి. ఒక్కొక్కప్పుడు మన యుక్తి చమత్కారాలకి సంఘటనలు దొరకవండి. మన నిత్య జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాక ఆశ్చర్యపోతాం, ఇంత తెలిసి నేనెందుకు అలా ప్రవర్తించాను అని. ఆశ్చర్యం, అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అటువంటిప్పుడే విధి అనే మాట యొక్క ప్రవేశం లభిస్తుంటుంది అని మనం పరిశీలించవలసినది. మొత్తానికి ఎప్పుడైతే విదురుడు మళ్ళీ లేచి భరత వంశస్థుల్లో పెద్ద అన్యాయం జరిగింది, హద్దులను అతిక్రమిస్తున్నారు ఈ ధార్తరాష్ట్రులు, దీనివల్ల ప్రమాదం ఏర్పడుతుంది అని గట్టిగా చెప్తూ, ఇక్కడ గెలిచినా ఓడినప్పటికి కూడా ఆ గెలుపు ఓటములు స్వప్నముల వంటివి అన్నాడు ఇక్కడ విదురుడు. ఈ మాట కూడా కొంచెం చిత్రమైనదే. అంటే ఈ ధర్మమా అధర్మమా, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు, ఈ విషయమును చెప్పడం స్వప్నముల వంటిది అన్నాడు. అంటే ఇదమిత్తమని నిర్ధారించలేనటువంటిదిగా ఉన్నాయి ఇక్కడ అంటూ ఎప్పుడైతే విదురుడు కూడా మాట్లాడాడో అప్పుడు దుర్యోధనుడు నిజానికి విదురుడికి సమాధానం చెప్పకుండా ఇటు పాండవులతో ద్రౌపదితోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భీమార్జున్ నకుల సహదేవులందరి మాట నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నాను, నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకి అధికారం లేదని వీళ్ళు ఎవరైనా గట్టిగా చెప్తే నిన్ను దాస్యం నుండి విముక్తం చేస్తానన్నాడు దుర్యోధనుడు. ఈ సన్నివేశాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలామంది అక్కడ దుశ్శాసనుడు వస్త్రములు లాగడం, తర్వాత కృష్ణుడు అనుగ్రహించడం, అక్కడితో ఈ సన్నివేశాన్ని ఖండించేసుకుంటారు. కానీ తర్వాత జరిగిన చర్చ వీళ్ళు ఏ ఒక్కడైనా చెప్పని అని అన్నాడు. ఇక్కడ భీముడి సమాధానం ఎలా చెప్పాడో చెప్పుకున్నాం. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ, ఈశస్త్వయం కస్య పరాజితాత్మ తజ్జానీధ్వం కురవ సర్వ ఏవ. ఇక్కడ అర్జునుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మహాత్ముడైన ధర్మరాజు మమ్మల్ని పణంగా పెట్టినప్పుడు ఆయన స్వతంత్రంగా ఉన్నాడు, కానీ ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆ స్వతంత్రత లేదు అని కౌరవులందరూ గ్రహించవలసినది అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ధర్మరాజు దోషమా అంటే అక్కడ ప్రేరేపించిన శకుని దోషం. ఎందుకంటే అది కూడదు అన్నప్పుడు శకుని ఎందుకు ప్రేరేపించాడు? కనుకనే తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టరాదు, ఇంకా దేని మీద అధికారం ఉండదు, ఇది కౌరవులందరూ గ్రహించాలి అని స్పష్టంగా అర్జునుడు చెప్పాడు. చెప్పిన వెంటనే జరిగిన సంఘటన ఏమిటి అంటే, తతో రాజ్ఞో ధృతరాష్ట్రశ్చ గేహే గోమాయురుచ్చేరి వ్యాహరదగ్నిహోత్రే తం రసభా ప్రత్యభాషంత రాజన్ సమంతత ప్రక్షిణశ్చైవ రౌద్రాహ. ధృతరాష్ట్రుని ఇంట్లో ఉన్నటువంటి యజ్ఞశాలల్లోంచి నక్కల అరుపులు వినబడ్డాయటండి. అప్పుడు గోమాయు నక్కల అరుపులు వినబడ్డాయి. దానికి బదులుగా బయట గాడిదలు, కొన్ని వికృతమైన పక్షులు అరవడం మొదలుపెట్టాయట. ఇది అపశకునాన్ని సూచిస్తున్నాయి. ఆ తర్వాత సంజయుడితో కూడా చెప్పుకుంటాడు ఈ ఘట్టాన్ని చెప్తూ,
ఎన్నో భయంకరమైనటువంటి అపశకునాలు ఇక్కడ కనబడ్డాయట. ఇక్కడ కొంత చెప్తాడు, భారతంలో కొంత జరిగాక ఈ సన్నివేశంలో జరిగిన అపశకునాలు చెప్తాడు. మొత్తం ధార్తరాష్ట్రుల యొక్క రథాల మీద ఉన్న ధ్వజాలు తగలబడ్డాయటండి ఈ సమయంలో. ఒక భయంకరమైన అపశకునాలు ఎదురయ్యాయి. ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో వెంటనే విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు స్వస్తి స్వస్తి అంటూ కొన్ని మంత్రాలు చదివారు ఇక్కడ. అంటే అపశకునాలు కనబడగానే ఏదో కీడు జరుగుతోంది అని ఉద్దేశించి స్వస్తి స్వస్తి అని చెప్పగానే అప్పుడు గాంధారి తీవ్రమైనటువంటి వేదనతో ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి చెప్తున్నది, ఇది మనకి కీడు కలిగిస్తుంది సుమా, వెంటనే నువ్వు నివారింపజేయాలి, చూస్తూ కూర్చోవడం కాదని ధృతరాష్ట్రునితో చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఇప్పుడు భయపడ్డాడండి. ఎంతవరకు కింజితం అని కూర్చున్నటువంటి వాడికి ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో అపశకునాల ఫలితము మొత్తం ధార్తరాష్ట్రుల నాశనమును సూచన అయ్యిందో ఇక్కడ కూడా మనం గమనించవలసింది, మొత్తం దీనికి తెరదించింది ఎవరు? పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే ఈ విధంగా అక్కడ అపశకుల రూపంలో రాగానే, పైగా ఇక్కడ అర్జునుడు కూడా స్పష్టంగా చెప్పాడు విషయాన్ని. మనం గమనించుకోవాల్సిన అంశం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కనుక వాళ్ళే చెప్పారు. ఆ సమయంలో మొత్తం ముగిసింది భయం చేత. కనబడిన అపశకునాలతో భయపడిన ధృతరాష్ట్రుడు ఒక్కసారి తన యొక్క సింహాసనం నుంచి దిగి ముందుగా మందలించాడు దుర్యోధనుడిని. అప్పటి వరకు ప్రోత్సహిస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు మందలిస్తున్నాడు. మందలించేటప్పుడు కూడా మందబుద్ధే అని ప్రారంభించట. ఇలాంటి మందలింపు ముందే చేసి ఉంటే ఇది గొడవేం లేదేమో. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా చేసిన మందలింపేం కాదండి, భయపడిపోయి చేస్తున్నాడు ఇది ఇక్కడ. పైగా అప్పటికే స్వస్తి స్వస్తి అంటూ అక్కడ ఉండలేక భీష్మాదులు పక్కకు వెళ్ళిపోయారట. అందుకు తాను, దుర్యోధన, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నువ్వు మరణించిన వాడివే, నువ్వు మరణించినట్లే అని తెలుసుకో. ఎందుకంటే కురుశ్రేష్ఠులైనటువంటి ఈ సభలో పాండవ ధర్మపత్నిని పిలిపించి దుర్భాషలు ఆడుతున్నావే, దీని ఫలితం ఏంటంటే దుర్మరణం తప్పదు సుమా అన్నాడు అతడు కూడా. అంటే కనిపించిన శకునాల బట్టి వచ్చినటువంటి మాట ఇది.